సూచనలు అవి సూచనలు. ఆకాశంలో అప్పుడప్పుడు మీకు ఇస్తున్నవి సూచన. అవి గ్రహణాలు. ఏదో పేర్లు పెడతారు మనిషి, జ్ఞానము లేనివాడు పెట్టే పేర్లు అవి. బైబిల్లో ఉన్నవి నువ్వు అర్థం చేసుకుంటే ఈ లోకానికి నువ్వే చెబుతావు, అక్కడ పరిస్థితి బాగులేదు కనుక అక్కడ ఇది జరుగుతుంది. అగో ఆ ప్రాంతంలో చీకటి వచ్చింది అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు మంచివాళ్ళు కారు, అందుకే అక్కడ అది జరుగుతుంది. ఇది తెలిసిపోవాలండి, ఇది తెలిసిపోవాలి, ఈజీగా తెలుసుకోవాలి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనము. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి కమ్మును. చూసారండి, చేతికి తెలియనంత చీకటి. వా అండి, చీకటి కమ్మడం అంటే, చీకటి రావడం అంటే, ఆ దేశమంతా చీకటి కమ్మడం అంటే, ఎందుకు చీకటి కమ్మింది? అది ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు తప్ప ఫరో గుర్తుపట్టలేకపోయాడు.